అంటే ఇప్పుడు నువ్వు ఇందాక ఒక మాట అన్నావు కదా, అంటే నేను బయటికి వెళ్ళి కలిసే మనుషులు ఒకరో ఇద్దరు ఉంటారు అని. అవును. ఎవరో ఒకరో ఇద్దరు చెప్పగలవా? అందరికి తెలుసు, నేను అన్నయ్య దగ్గరికి వెళ్తాను, మెగాస్టార్ అంటే కలవడానికి వెళ్తాను, పార్టీలకి అని కాదు. నేను వెళ్ళే ఒక సరదాగా నాకు బోర్ కొట్టింది, ఒక 2 నెలలు అయిపోయింది, అన్నయ్యని కలవలేదు. నేను అన్నయ్య దగ్గరికి వెళ్ళి, అన్నయ్య నేను వస్తున్నాను ఇంటికి, చాలా రోజులు ఎందుకు కలవాలి అని నేను ఫోన్ చేయడం, ఆయన రా అంటాం, సరదా కొంచెం కూర్చొని. అసలు నార్మల్గా అంటే ఆయన హ్యాస్ సీన్ ఏ గ్రేట్ వరల్డ్. ఒక హీరోగా అంతకన్నా పెద్ద ప్రపంచం చూడడం ఎవరికీ సాధ్యం కాదు. నువ్వు ఆయన ఫుట్ స్టెప్స్లో నుంచే అలాగా వచ్చినోడు. మీ ఇద్దరు ఇన్స్పిరేషన్, ఆయన ఇన్స్పిరేషన్తోనే ఇండస్ట్రీకి వచ్చావు. నాకు గుర్తుంది నువ్వు ఇండస్ట్రీకి రావడం, హీరో అవడం అవన్నీ కూడా. బట్ మీ ఇద్దరు మాట్లాడుకుంటున్నప్పుడు ఏ కైండ్ ఆఫ్ డిస్కషన్స్ మీరంటే ఒకవేళ డివోషనల్, స్పిరిచువల్, ప్రొఫెషనల్, అన్ని రకాలుగా ఉంటాయి. అంటే జనరల్గా సొసైటీలో కొన్ని ఇప్పుడు మొన్న జరిగిన ఇన్సిడెంట్ ఉంటుంది అనుకోండి, మొన్న ఇట్లా ఏదో రేవ్ పార్టీలు అని ఇన్సిడెంట్ ఉంటుంది కదా, నేను మరుసటి రోజు ఇంటికి వెళ్ళడం జరిగింది, ఆయన దగ్గరికి వెళ్ళి కొంచెం కూర్చుంటే అసలు వాటి గురించి మాట్లాడు, ఈ యువతని ఎంతవరకు ఇది చేస్తుంది చాలా. ఎందుకంటే ఒక ఫ్యామిలీ వ్యక్తులుగా ఒక పెళ్లి చేసుకున్న తర్వాత ఒక పిల్లలు మనల్ని చూసి ఒకవేళ అటువంటి కనుక ఉన్నా లేకపోయినా ఇప్పుడున్న సోషల్ మీడియా ఎంతవరకు ఇది ఉంది, చాలా జాగ్రత్తగా ఉండాలి అది ఒక ఫ్యామిలీ మ్యాన్గా. ఈ టైప్ ఆఫ్ డిస్కషన్స్ ఉంటాయి సరదాగా మాట్లాడుకుంటూ. ఇట్లా అభివాదం వచ్చింది అని తెలిసి, లేదు మంచి పని చేసావు నువ్వు, చెప్పి మంచి పని చేసావు నువ్వు నిన్నే కదా నాకు ఫోన్ చేసావు, నువ్వు నాకు తెలుసు నీ గురించి అది ఇది అది అని. నీ గురించి అందరికీ ఎక్స్ప్లెయిన్ చేసుకోవడానికి వెళ్ళా, జస్ట్ చాలా అకేషన్ వచ్చింది కాబట్టి ఆ నిన్న జరిగిన ఇన్సిడెంట్ గురించి మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ అతను మళ్ళీ చూపించి అతను ఎవరు నాలాగా ఉన్నాడు ఇది అంటే, చిచి నీలాగే అది ఎరిగిలేదు కదా నీది మామూలు ఈ టైప్లో ఏదో అలా డిస్కషన్ చేసుకుంటూ. అదేలే. మిగతా ఏంటంటే ఇక కెరీర్ గురించి అట్లా ఏంటి రోషన్ గురించి అడగడం అట్లా 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 ఉంటుంది అంతే. మేము గంటలు ఏం కూర్చొని వెళ్ళాము, ఒక 20 నిమిషాలు చక్కగా హ్యాపీగా మాట్లాడుకుని కాఫీ దాకా వచ్చాను. కానీ ఆయన చాలా ఆశ్చర్యపోయి ఉంటారు కదా, నువ్వు రేవ్ పార్టీలో శ్రీకాంత్, ఆయనకి తెలుసు కదా నా గురించి మొత్తం. అదేలే. ఆయనకి తెలియకుండా శ్రీకాంత్ ఏంటి అనేది ఒకవేళ అటువంటి ఆశలు వేసేవాడు ఉంటే ఆయన దగ్గర కూడా రానిచ్చేవాడు కాదు. ఎందుకంటే ఈజ్ వెరీ పక్కా, హైలీ డిసిప్లిన్ ఫ్యామిలీ, ఒక రెస్పెక్ట్, అటువంటి వాళ్ళని దగ్గరికి కూడా రానివ్వరు ఆయన. ఆ టైప్ ఆఫ్ మెంటాలిటీ ఉన్న పీపుల్ని కానీ ఆ టైప్ ఆఫ్ విచ్చలవిడిగా ఇచ్చేసే వాళ్ళని ఆయన దగ్గర రానివ్వడు. అవును, అది నాకు బాగా తెలుసు. అది అందుకేంటంటే ఏది వచ్చినా కూడా ఆయన ఫస్ట్ ఆయన నమ్మరు. ఏదైనా రకరకాలుగా ఏమైనా పుకార్లు, మొన్న అంతకుముందు విడాకులు అయినాయి ఇద్దరికి అని చెప్పేసి మొత్తం సోషల్ మీడియా అంతా ఫుల్ వేసేసారు కదా, వేసినప్పుడు కూడా నమ్మలేదు. శ్రీకాంత్ ఎవరో వచ్చి ఇట్లా చెప్తే దట్ ఈస్ ఇంపాసిబుల్, అవన్నీ ఫేక్ న్యూస్లు నమ్మొద్దు అని ఫస్ట్ చెప్పింది ఆయన. అవును, గుర్తుంది. కానీ నార్మల్గా మీరు సినిమా యాక్టర్స్గా, సెలబ్రిటీస్గా అంటే ప్రతి వాళ్ళలో మీ పేర్లు నానే ఒక పాపులారిటీ వచ్చిన తర్వాత ఇలాంటి ఒక షాకింగ్ డెవలప్మెంట్స్, నువ్వేమో ఇక్కడున్నావు, రేవ్ పార్టీ ఎక్కడో జరిగింది, బెంగళూరులో ఎక్కడో జరిగింది, అతను ఎవరో కొంచెం లాంగ్లో ఇట్లా ముక్కు పెట్టుకునేపాటికి నాలాగా ఉన్నాడు అని చెప్పేసి అందరూ అనుకోవడం. అలాంటి సందర్భాలని అసలు ఎట్లా రిసీవ్ చేసుకుంటావు? ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఇప్పుడు మనకి ఫస్ట్ షాక్ అవుతాం. పేరు అనేది ఎందుకంటే వేరే అయితే పర్వాలేదు, ఇటువంటి ఇమేజ్ని డ్యామేజ్ చేస్తుంది, క్యారెక్టరైజేషన్ డ్యామేజ్ చేస్తుంది. అవును, అందరూ నమ్మకపోవచ్చు, అంటే నా గురించి తెలిసిన వాళ్ళు ఎవరు నమ్మరు. కానీ పబ్లిక్ అనేది మొత్తం నేను ఎవరో ఏంటో తెలియదు, పబ్లిక్ అందరికీ తెలియకపోవచ్చు కదా, తెలియదు. చాలామంది నిజమే అనుకునే సందర్భాలు కూడా ఉంటాయి. ఏమీ లేకుండా ఎందుకు వేస్తారు అనే పద్ధతిలో కూడా కొంతమంది ఆలోచిస్తారు. నిప్పులేంది పొగరాదు, అది రాదు ఇది రాదు ఏదో అంటారు. ఇప్పుడు విడాకులు అయ్యింది అని రాసినప్పుడు ఏముందో చెప్పు. మేము ఫ్యామిలీ ఎప్పుడు పడితే అప్పుడు బయట కనబడతానే ఉంటాం, టెంపుల్కి వస్తూ ఉంటాం, ఇవన్నీ ఉన్నాయి. అంతకుముందు యాక్సిడెంట్ అని చెప్పేసేసి మొత్తం ఫోటోలు పెట్టేసేసి ఇదంతా నేను అవుట్డోర్లో ఉన్నప్పుడు ఇంట్లో వాళ్ళు చాలా కంగారు పడ్డారు. అప్పుడు అవును చనిపోయారు, ఇట్లా ఇది యాక్సిడెంట్ అయింది, మరి అవన్నీ ఏంటంటే ఇంట్లో వాళ్ళు కొంచెం వీక్గా ఉంటే వాళ్ళు ఏమైపోతారు, మానసికంగా కొంచెం బలహీనంగా ఉంటే. ఇది నేను 100% మీడియా కొంతమంది ఇప్పుడున్న సోషల్ మీడియా చాలామంది ప్రతి వాళ్ళు
యూట్యూబ్ పెట్టేసుకున్నారు, యూట్యూబ్ ఛానల్ పెట్టేసుకున్నారు. పై వాళ్ళకి అవసరం లేదు, దాన్ని ఇచ్చి మేము డబ్బులు సంపాదించాల్సిన ఎస్టాబ్లిష్ అయిన వాళ్ళకి అవసరం లేదు. ఇప్పుడు చిన్న వాళ్ళు వస్తూ ఉంటారు, వాళ్ళు ఏంటి థంబ్నైల్స్ పెట్టేసేసి అది ఇప్పుడు ఇందుకు థంబ్నైల్ పెట్టగానే మేమే ఏంటిది అన్నట్టు చూస్తాం, లోపల మ్యాటర్ వేరేగా ఉంటుంది. అవును, అది ఎక్కువైపోయింది బాగా. ఇప్పుడు నిన్నే రాశారు ఈడ్చుకెళ్తున్న పోలీసులని ఇదని అదని ఒక దాంట్లో రాశారు. అది చాలా బాధ అనిపించింది. ఎందుకంటే ఏమీ దాని గురించి ఒకవేళ నిజం ఉందంటే ధైర్యంగా రాసుకోండి, నో ప్రాబ్లం. నిజం అనుకుంటే దాన్ని ఎందుకు రాశారని అడగం. అసలు ఎందుకు ఒకవేళ వెళ్ళిన పరిస్థితే ఉందనుకోండి, ఎందుకు వెళ్ళామని చెప్తాం, సింపుల్. దాంట్లో అబద్ధం ఎందుకు? ఎస్ వెళ్ళాము, బర్త్డే పార్టీకి వెళ్ళామో లేకపోతే అట్లాగో ఇట్లాగో ఏదో చెప్తాం. అసలు వెళ్ళని దాని గురించి, అసలు ఏంటో తెలియని దాని గురించి ఇలా రాయడం అనేది, అది కూడా అటువంటి న్యూస్లు అనేది చాలా డ్యామేజ్ జరుగుతుంది. పిల్లలు చూసి వాళ్ళకి తెలుసు, ఓహో ఇటువంటి ఫేక్ న్యూస్లు అన్నీ నాన్న ఇక్కడే ఉన్నాడు, ఇదేంటి ఎట్లా వస్తున్నాయి అంటే తెలుసుకుంటారా, ఇట్లా జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు ఫ్యూచర్లో వాళ్ళు ఇప్పుడు నీ కొడుకు రాబోతున్నారు కాబట్టి వాళ్ళు అర్థం చేసుకుంటారు, వాళ్ళు జాగ్రత్తగా ఉంటారు. ఇప్పుడు సరే, ఇప్పుడు నాకు డ్యామేజ్ అయ్యేది ఏం లేదు, ఎందుకంటే 34 సంవత్సరాలు అయిపోయింది. నేనంటే ఏంటో తెలుసు, మా ఫ్యామిలీకి తెలుసు, నా క్లోజ్ ఫ్రెండ్ సర్కిల్, ఇండస్ట్రీ మొత్తం తెలుసు. ఇప్పుడు కొత్తగా నేను భయపడిపోయేది ఏం లేదు. కానీ ఇటువంటి రాయడం కరెక్ట్ కాదు, తెలుసుకుని రాస్తే కరెక్ట్ కదా అని కొంచెం సేపు కొంత 1 గంట 2 గంటలు ఆగితే విషయం తెలుస్తుంది కదా. అసలు పోలీసులు నిజంగా పట్టుకున్నారు అనుకోండి, వాళ్ళే చెప్తారు కదా. అవును, వాళ్ళే ఎవరెవరు వచ్చారు ఏంటి అని అంత. ఇంకోటి సెలబ్రిటీలే ఎక్కువ పట్టుకుంటారు, మా ఊళ్ళోని పట్టుకోరు. సెలబ్రిటీస్ మీద ఎక్కువ కన్ను ఉంటుంది కదా. అవును, 100%. ఈ ట్రంక్ అండ్ డ్రైవ్ లో కూడా సెలబ్రిటీస్నే పట్టుకుంటారు ఎక్కువ, వాళ్ళకే ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు కూడా ఏంటంటే, మేము కూడా ఎవరైనా సరే ఒక రెస్పాన్సిబిలిటీ, సోషల్ రెస్పాన్సిబిలిటీగా ఫీల్ అవ్వాలి. మేము కూడా ఏదైనా ఉంటే 100% మేమంతా కూడా సోషల్ రెస్పాన్సిబిలిటీగానే మేమందరూ ఆలోచిస్తాం. ఇప్పుడున్న జనరేషన్ కూడా చాలామంది, కొంతమంది ఉన్నా కూడా వాళ్ళు రెస్పాన్సిబిలిటీగానే ఉంటున్నారు. ఇప్పుడు విచ్చలవిడిగా అనేది, ఎందుకంటే ఎక్కువ ఫోకస్ ఉంటుంది ఆర్టిస్టులు అనేప్పటికీ, సెలబ్రిటీస్ అనేప్పటికీ, మేమనే కదా పొలిటీషియన్స్ అవని ఏదన్నా అని ఎక్కువ ఫోకస్ ఉండేప్పటికీ ఏమవుతుందంటే, ఉన్నా లేకపోయినా ఒక్కళ్ళు ఎవరన్నా, ఇప్పుడు ఎందుకు నిన్న దాన్నే ఆ ఫోటో నాలాగా ఉందని చెప్పి నా పేర్లు కింద రాసేస్తూ ఉంటే మీడియా అంతా వాళ్ళు చెప్తున్నా ఏంటంటే ఇండస్ట్రీ పీపుల్ కూడా ఉన్నారు, తెలుగు ఇండస్ట్రీ పీపుల్ ఉన్నారంట, అక్కడ చూస్తే నాలాగా ఉన్నాడు అనే ఫీలింగ్ నాకే కలిగినప్పుడు, పాపం వాళ్ళు రాసినప్పుడు నేను నిన్న మొత్తం అంతా వచ్చి బాబు ఇంట్లోనే ఉన్నాను, నేను ఎక్కడికి వెళ్ళలేదు. అసలు నాకు రేవ్ పార్టీలు, అసలు రేవ్ పార్టీ ఒకటి, అది రేవ్ పార్టీ అనేది ఎందుకంటారో కూడా నాకు ఇప్పటికీ తెలియదు. ఇప్పుడు బర్త్డే పార్టీ, ఓకే, ఎవరన్నా బర్త్డే పార్టీలు పిలుస్తారు, అక్కడ ఏంటంటే చాలామంది, కొంతమంది డ్రగ్స్ విచ్చలవిడిగా తీసుకునే వాళ్ళు చాలామంది ఉండొచ్చు, ఒక పక్కన కొంతమంది ఉంటారు, తెలియని వాళ్ళు వెళ్తారు, పాపం వాళ్ళని కూడా అన్వయం చేసుకోవడం కరెక్ట్ కాదు ఒక రకంగా అయితే కనుక. అవును, అవన్నీ కరెక్టే. ఇప్పుడు గవర్నమెంట్ చేసేది, ఇప్పుడు పోలీసులు కానీ ఇటువంటివన్నీ కూడా వాళ్ళ చేతుల్లో ఉంటుంది. అటువంటి జరగకుండా భయం అనేది కంపల్సరీ ఉండాలి. ఎందుకంటే పోలీస్ డిపార్ట్మెంట్ అనేది వీటి మీద మంచి కన్నేసి ఉంటే కనుక ఎవరు యువత మెయిన్ పాడైపోకుండా ఉండడానికి ఇటువంటి రైడ్స్ జరగాలి. అసలు ఇంకోటి ప్రతి ఒక్కళ్ళు రెస్పాన్సిబిలిటీ. ఇప్పుడు సోషల్ మీడియా కూడా ఇటువంటి అనేది చేస్తే భయం అనేది కలుగుతుందిగా, బయట 100% భయం కలుగుతుంది. ఇటువంటి రాయడం తప్పలేదు, ఇటువంటి చూపించడం తప్పలేదు. కానీ ఒక పర్సన్ మీద తెలియకుండా, అవునో కాదో తెలియకుండా ఒక పర్సన్ మీద బురద జల్లడం అనేది కరెక్ట్ కాదు. అదేలే.